ఎప్పుడో పెట్టాల్సిన వీడియో ఎప్పుడో పెడుతున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? అదేంటో యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఒక 7 మంత్స్ అవుతుంది, కానీ నేను పెట్టిన వీడియోస్కి అయితే అస్సలు అనుకున్నట్టు వ్యూస్ కూడా రావట్లేదండి. నేనైతే హైదరాబాద్ వెళ్దామని స్టార్ట్ అయ్యాను. ఎందుకంటారు అసలు వీడియోస్ వ్యూస్ కూడా రావట్లేదు? ఏదో నా చిన్న ఛానల్ని కొంచెం నలుగురికి పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. నా లైఫ్లో ఏం జరిగిందో చూపిస్తాను. అలా లింగంపల్లి వెళ్ళిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోయానండి. ఒకసారి అలా లుక్ కూడా వేసేయండి. స్టేషన్ దగ్గర నుంచి నేను మొత్తం అంతా అలా చిన్న స్నాప్ తీసుకుంటూ నేనైతే స్టార్ట్ అయిపోయానండి. కొంచెం వెళ్ళిన తర్వాత మంచిగా బిర్యానీ తినేసి ఆ తర్వాత మళ్ళీ బయట అలా ఒక రౌండ్ వేసేసి తర్వాత గులాబ్ జామ్ కూడా తినేసానండి. తినేసిన తర్వాత అదేంటో ఈరోజు అందరూ నాకు సీరియల్ యాక్టర్స్, రీల్స్ యాక్టర్సే కనిపించారు. అలా భానుగారిని చూసేసిన తర్వాత మధ్యదారిలో గుడి నుంచి, అదేనండి ఏం గుడి అనుకుంటున్నారా, బాలాజీ గుడి నుంచి వచ్చేసిన తర్వాత కార్తీక దీపం సీరియల్ షూటింగ్ జరుగుతుంది. ఇది ఎప్పటిదో అనుకోండి, ఈ మధ్యదైతే కాదు. అలా మోనిత గారిని చూసేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో ఆ రోజు సీరియల్ అక్కడే చూసేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. రిటర్న్ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా? అది ఎక్కడికో కాదండి, అమ్మపల్లి. అక్కడికి వెళ్ళే దారిలో మంచి వ్యూ ఉందండి. అలా అది కూడా చిన్న స్నాప్ తీసుకుంటూ గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. కానీ చాలా లాంగ్ డే అండి. అదంతా రోజంతా జర్నీతోనే గడిచిపోయింది. అలా అమ్మపల్లి గుడి చూసిన తర్వాత నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి గుళ్ళన్నీ చూడడం. మీరు ఎప్పుడైనా చూసారా? సో అలా గుడికి వెళ్ళిపోయి మంచిగా దర్శనం చేసేసుకొని గుడి అంతా చుట్టూ తిరిగేసి, ఫస్ట్ టైం కదా, ఏదో చిన్న ఆనందం ఉంటుంది కదండి. అంత దూరం ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నాడు. పిల్ల అయితే మా దగ్గరికి వచ్చింది మియా మియా అనుకుంటూ. ఆ పిల్లతో కాసేపు అలా అలా ఆడుకొని మళ్ళీ చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు చేసామనుకోండి. అలా ప్రదక్షిణాలు చేసిన తర్వాత అప్పటికి ఇంకా గుడి క్లోజ్ అండి. పంతులు గారు వచ్చే వరకు మేము మార్నింగ్ గుడికి అన్నీ వెళ్ళి మధ్యాహ్నం ఈ గుడికి వెళ్ళేటప్పటికి ఎగ్జాక్ట్గా 2:30 అయిందండి. అంత మిట్ట మధ్యాహ్నంలో వెళ్ళాము. సో అలా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ కూడా అదేంటోనండి, ఆ రోజు కూడా అక్కడ షూటింగ్ జరుగుతుంది. ఆ రోజంతా నాకు షూటింగ్లు చూసుకోవడమే సరిపోయిందండి. అసలు నేను గుడికి వెళ్ళానో లేకపోతే ఇంకా తినడానికి వెళ్ళానో షూటింగ్లు చూడడానికి వెళ్ళానో నాకు తెలియలేదు. అలా రాముల వాళ్ళని దర్శనం చేసుకొని మళ్ళీ గుడి బయటకు అయితే వచ్చేసానండి. అలా వచ్చేసిన తర్వాత ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ సేమ్ అక్కడ మళ్ళీ కోనేరు దగ్గర షూటింగ్ ఏదో జరుగుతుంటే ఆ షూటింగ్ చూసుకుంటూ కూర్చున్నా. అవే చిన్న చిన్న స్నిప్స్ కింద మీకు కూడా పెడుతున్నానండి, చూడండి. అదేండి స్నిప్స్ అన్నాను కదా, సారీ, స్నాప్లు. మీరు కూడా ఎప్పుడైనా గుళ్ళన్నీ వెళ్ళారండి? అఫ్కోర్స్ వెళ్ళే ఉంటారు. అలా చూసేయండి. సో ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ కూడా చేయండి. ఇది మన బడ్జెట్ ముచ్చట్లు. ఈ ముచ్చట్లు మీకు కూడా నచ్చితే నాతో పాటు మీరు కూడా రండి. సో అలా రిటర్న్ అయిపోయి సేమ్ వ్యూ మళ్ళీ చూసుకుంటూ మళ్ళీ మేమైతే హైదరాబాద్కి వచ్చేసామండి. అదేనండి హైదరాబాద్, ఇది కూడా హైదరాబాదే అనుకోండి. మేము ఉండేది హైటెక్ సిటీలో. థ్యాంక్ యూ. ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనం ఛానల్ని.